ఎల్లిగడ్డ కారం దంచుకున్నాం కదా. ఇలా కొంచెం పచ్చి కొబ్బరి మనకు కొబ్బరికాయలు కొట్టుకునే ఉంటాయి కదా, ఉంటే వేసుకోరు, లేకుంటే లేదు. ఏంటంటే పల్లెటూళ్ళల్లో అట్లా ఉండకపోతే కూడా వేసుకోరు, ఉంటే వేసుకోరు. దీంతో దంచుకోరు. దీంతో దంచుకుంటే ఏ పిల్లలు కూడా కమ్మతనంలా అందినట్టు ఉంటుంది. ఇట్లా కలుపుకుంటారు. కొద్దిసేపు ఉండాలి. మూత అన్నది వాడకూడదు జనం, ఎందుకంటే మనము దీనికి అంటుకున్నట్టు ఉంటుంది కదా, ఆవిరి అన్నది పడే వరకునే బెండకాయ ఖరాబ్ అవుతుంది. ఇట్లా కిందికి వెళ్ళి గీకినట్టు అనుకుంటా ఇట్లా కలుపుకోవాలి. బెండకాయ ఫ్రై అంటే వదలకుండా తింటామంత కమ్మ ఉంటుంది. ఇక ఏం చెప్పలేను నేను. పచ్చి కొబ్బరి వేసుకోవాలి, ఎండు కొబ్బరి వేసుకోవద్దు. వేసుకోవాలంటే ఈ ఎల్లిగడ్డ కారం దంచినాం చూడు, అప్పుడు వేసుకొని దంచుకోవచ్చు. పిల్లలకు గుడక మంచి ఆరోగ్యానికి. మనం కొబ్బరికాయలు కొట్టుకున్నది ఉంటే గుడక నాకు ఉన్నది, కానీ మళ్ళీ మీరు ఓదమని లేకుంటే వేసుకోపోతే అట్లా వేసుకోపోతే మంచిగా ఉండదేమో అంటారా అని నేను వెయ్యలే. వేసుకుంటే ఉడక కమ్మ ఉంటుంది, అట్లా ఉడక చేస్తా. ఎన్నో రకాలు చేస్తా బెండకాయ ఫ్రై అంటే, ఒక రకం కాదు. కరివేపాకు కొత్తిమీర కనబడుతుంది ఏమన్నా. బెండకాయ ఫ్రై, పల్లెటూరు బెండకాయ ఫ్రై. వావ్, బెండకాయ ఫ్రై. బెండకాయలు మందేయని బెండకాయలు అక్క వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తీసుకొచ్చినాం. వంకాయలు తెచ్చినాం, బెండకాయలు తెచ్చినాం, ఇంకేం తెచ్చినాం, గోంగూర అక్కడనే మమ్మీ పచ్చడి పెట్టేసింది. మమ్మీ మేమింత తెచ్చుకున్నాం, అక్కకి ఇంత ఇచ్చినాం. షూట్ చేయలే కానీ షూట్ చేయాలి, అలా షూట్ చేసి పెట్టాలి. అది ఇక మేము ఫామ్ హౌస్ పోయి అవన్నీ తిరిగి వచ్చినాక మమ్మీ నైట్ చేసింది. నేను అనుకున్నా మమ్మీ చేసింది. షూట్ చేయాలి, చేస్తాం. గోంగూర తెచ్చి వేద్దాం, కానీ అదేంటంటే సంవత్సరం నిలువ ఉండేది చేసిన నేను. ఇవి అయితే అట్లా. ఇప్పుడు నిన్న వంకాయ రోటి పచ్చడి చేసినావు, ఈరోజు బెండకాయ చేసిన. పల్లెటూరుదే ఇది, పల్లెటూరే సింపుల్ గా. ఇక మన టేస్ట్ ఎట్లా చేసుకుంటాము మన పల్లెటూరుదల్లా ఏం లేకున్నా కానీ అట్లా చేసుకునేది నేను చూపిస్తాను. ఇది బెండకాయ ఫ్రై పల్లెటూరు స్టైల్ చేస్తావా? పల్లెటూరు స్టైల్, కమ్మగా ఉంటుంది. మన పల్లెటూరు స్టైల్ అంటే కమ్మగా ఉంటుందేమో అనుకునేది, అయితే కమ్మగా ఉంటుంది. తినదా సంబరం ఉంటుంది. ఆ ఫ్రై కూడా అంత టేస్ట్ ఉంటది. సింపుల్ వంటలే కమ్మ ఉంటాయి. ఇంకా అన్నేసి చూడు, అన్నేసినా కూడా అంత టేస్ట్ అనిపించదు. ఇట్లా ఇక పల్లెటూరు అంటే ఇక అమ్మమ్మ నానమ్మ స్టైల్ అన్నట్టు. ఇక ఏంటంటే ఏది కానీ ఫుడ్ తినేటట్టు చేస్తారు, కమ్మగా చేస్తారు. మనకు లేక కాదు, ఉండి కూడా ఇంత ధనవంతులైనా ఇట్లా చేసుకుని తింటారు పల్లెటూర్లలో. అంత బాగుంటది. ఖర్చు కూడా మన ఇంటి బెండకాయలు ఫుల్ బెండకాయలు ఇట్లా అనుకుంటే ఇట్లా ఉంచుతారు. అనుకుంటేనైతే ఇట్లా ఉంచుతాం. లేదా ఉన్నాయి మమ్మీ మళ్ళీ ఇవి మందేయని మంచిగా న్యాచురల్ గా వండించిర్రు. అసలు మందేయకుండా ఏదో పండిన కాడికైనా చాలని అట్లా ఇంట్లో మందమని పెట్టుకుంటారు. సూపుల గుడక పెట్టుకుంటాం. అదే తెంపుడే ఉండదు అట్లా అట్లా సరదాగా. మా అమ్మమ్మల ఇంటికాడ గుడక అట్లనే వేస్తారు. జీతగాళ్ళు వాళ్ళు వీళ్ళు తెంపకపోదురు. ఇక ముత్తంపేట అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ గుడక జీతగాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు అన్ని కొత్తిమీర, మెంతెము, పాలకూర, ఇక అన్ని ఆకుకూరలు పెడుతుండే అమ్మమ్మ. పెట్టి ఇక జీతగాళ్ళతో పెట్టిస్తారు, పన్నెలతో పెట్టిస్తారు. కానీ అమ్మమ్మ అట్లా నా ఒడ్డు మీద కూర్చుని పెట్టి ఇక తెంపుతుండే ముత్తంపేట అమ్మమ్మ. ఏంటంటే సుక్క కూర, ఇవన్నీ అక్కడ కూర్చుండి వాటర్ ఓంగా కూర్చుండి వీటిని చూస్తుంటే మజా. ఉల్లాకు తెంపుడు అప్పటిదప్పుడు తెంపుకొని అనుకుంటే ఎంత కమ్మ ఉంటుంది. ముత్తంపేట అమ్మమ్మ తెంపుకొస్తుండే. అట్లా అదొక ఫ్యాషన్ గా కూడా ఉంటది. అమ్మమ్మ పండించాలి అమ్మమ్మ ఉడక అట్లని ఏది కొంచెం అంతా ఇంటి మందం దోసకాయలు ఎల్లుడు దోసకాయలు తెంపుకుంటారు. ఆ ఒడ్డు మీద కూర్చుంటే తింటుంటుంది. నువ్వేమైనా తక్కువనా అని మమ్మీ ఊర్లో ఉన్నప్పుడు మొత్తం ఇంటి వెనకాల అన్ని వండించింది. ఈ బెండకాయలు కూడా వండించింది. బెండకాయ చెట్లు కూడా పెట్టిన మస్తు చెట్లు తెంపుకోపోతుంది. అవి సొరకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయనైతే ఓ గుత్తుల గుత్తులు ఇంత తిత్తులు ఎంత మంచిగా ఉంటుండే, అంత కమ్మ ఉంటుండే. పందిరేసేస్తుండే దానికి. అట్లా చెప్పుకుంటూ పోతే మస్తు ఉంటది. పెద్ద ఉంటది స్టోరీ మమ్మీది. ఒకసారి కూర్చొని చెప్దాం మమ్మీ స్టోరీ. అన్ని స్టోరీలు పెద్దగానే ఉంటాయి. కష్టపడని వాళ్ళకి ఏది ఉండదు ఏది విషయం. అది ఇక మంచి వాళ్ళనైతే మంచిగా అరుచుకుంటాం. ఇక ఏంటంటే అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. మంచి ఫ్రై బెండకాయ తోటి కూడా పల్లెటూరు పద్ధతులను ఎట్లా
చేస్తా అన్నది పక్క చూడుర్రి. మీరు కూడా పల్లెటూరు కలిసి ఇట్లా కూడా చేసుకుని తిందాం ఇట్లా ఏంటంటే తక్కువ ఖర్చులా కమ్మగా మంచిగా మంచిగా వేసుకుని మంచిగా తిందాం. ఇది అంటే బెండకాయ ఆలుగడ్డ రెండు చేసిన వాళ్ళు అయితే వంట రాని వాళ్ళు అయితే వేయరని అంటారు, నిజమేనా మమ్మీ? అంట అదే వంట ఇక బెండకాయ ఫ్రై వచ్చిందంటే అది అది ఏంటంటే ఇది అది ఆలుగడ్డ ఫ్రై వచ్చిందంటే పక్క వంటలు వస్తాయి అలాగే నాకు తెలుసు. ఇది విషయం మీకు కూడా వంటలు వస్తాయని ప్రూవ్ చేసేసుకోర్రి, మమ్మీ చెప్పినట్టు చేసి. మీకు రావన్నట్టు కాదు కానీ రాని వాళ్ళు ఉంటారు కదా. బెండకాయ కొందరు కుదరది, బెండకాయ టాస్క్ అనుకుంటారు. ఇంత అక్కనే బెండకాయ టాస్క్ అనుకుంటది. జిగురు జిగురు లేకుండా మంచిగా అసలు అతుక్కోకుండా అసలు అతుక్కోకుండా చేస్తుంది. అన్నం కలుపుకుంటట్టుగా టేస్ట్ గా అట్లా చేసుకుందాం, ఇట్లా తిందాం. అది విషయం చూపెట్టేద్దాం. చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పు కానీ మమ్మీ. మంచి మాటనా చెప్తా, మీకు నచ్చుతున్నాయా మంచి మాటలు? ఏంటంటే మనం చిన్నగా ఉండగా తల్లి చింగులు పట్టుకొని బెక్కుమని ఏడుతుంటుంది. తల్లి ఉన్నదని ఏడతాం కదా. ఇక మనం పెరిగాక మాత్రము ధైర్యంగా మనకి ఎంత బాధ వచ్చినా కానీ చిరునవ్వుతో వండుకుంటా మన బాధలన్నీ కడుపులో పెట్టుకుని ఉంటాం. ఇక అప్పుడేమో తల్లి మీద ప్రేమ కొద్దీ తల్లి కనబడంగానే ఇక ఆపమన్న ఆపం, ఆ చిన్నగా ఉండగా అట్లా ఎడతాం. ఇక ఇట్లా పెద్దగా అయినాక మాత్రము ఇక ఎంతో బాధలు ఉండగా కడుపు వలిగేటట్టు బాధలు ఉన్నా కూడా మీదకి నవ్వులతోటి ఉండి అవి బాధలు ఎల్లదిస్తాం. ఇది విషయం. ఇక దెబ్బ అయినా మనకేదైనా దెబ్బ తలిగినా కూడా ఏంటంటే తల్లి దగ్గర ఉండగా దెబ్బ తలిగితే ఇక ఏం ఏడ్చినా ఎడతారు, ఊకోరు. ఎంత పెద్దగా తల్లి మీద ప్రేమ అట్లా తల్లి చూడాలన్నది ఒకటి. ఇప్పుడు పెద్దగా తల్లి మన దగ్గర ఉండదు, మనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా ఎంత నొప్పి లేచినా కూడా తట్టుకుంటాం. తల్లి ప్రేమ అంత పెద్ద, ఎంతనో పెద్ద తల్లి ప్రేమ. ఇక అట్లా ధైర్యం అట్లా తల్లి ఉన్నదంటే ధైర్యం కొద్దీ ఉన్నదంతా కుళ్ళే ఏంటంటే నోరు వలిగేటట్టు ఎడతాం. అది విషయం కాదు. ఇప్పుడు తల్లి లేకుంటే మనం ధైర్యంగా ఉండి మనం ఎట్లుండాలి, మన కడుపులో పెట్టుకొని చిరునవ్వుతోటి కష్టాలు వెళ్ళదీయండి. ఇది విషయం. ఇక చేసుకుందాం. ఇది బెండకాయ ఫ్రై తీసుకుందాం. మంచిగుందారా మంచి మాట? అవును. అంటే నవ్వుతో ఫ్రై చేయాలని చెప్పినావు, నాకు నచ్చింది మమ్మీ. అందరికి ఉంటాయి కష్టాలు, కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. అట్లా మంచిగా కష్టం అంటే ఇక కష్టంలో కష్టం వేరే ఉంటది, కొన్ని వేరే ఉంటాయి, కొన్ని వేరే ఉంటాయి కానీ తట్టుకోండి ఏమున్నది. ఇక అది నడుస్తుంది కథ. ఎందరో బాధలు పెడతారు, ఎన్నో బాధలు పెడతారు, అవన్నీ వదిలేసి మన పని మనం చేసుకుందాం అనుకోండి. ఇట్లా బెండకాయ ఫ్రై మంచిగా ఉంటది. పల్లెటూరుకి వెళ్ళి తిన్నంత టేస్ట్ వచ్చేస్తుంది. చూపెట్టేద్దాం మమ్మీ, చూపిద్దాం. చూపెట్టబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చి చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిరి. బెండకాయ ఫ్రై అంటే పల్లెటూరు స్టైల్లా సింపుల్ గా ఎట్లా చేసుకుంటాం అన్నది పక్క చూస్తారు. పక్క చూసి నూనె తక్కువ, అన్ని తక్కువనే ఉంటాయి, కమ్మగా ఉంటది. ఇది విషయం. ½ కేజీ ఉంటాయి బెండకాయలు. ఎన్ని ఉంటాయి అన్నది మీకు డౌట్ వస్తుంది. ½ కేజీ ఉంటుంది. కరివేపాకు స్మెల్ అయితే బాగుంది. ఇక కొత్తిమీర మీరు ఉంటే వేసుకోండి, లేకుంటలేదు. పచ్చిమిర్చి 2, కారం, ఆనియన్ 1 ½ కిలోకు, పసుపు, ఎల్లిగడ్డలు ఒక 7-8 పాయలు, 10 పాయల దాకా, ఉప్పు, ఇంతే. నూనెనైతే అక్కడ ఉంది, చేసుకుందాం. కరివేపాకు అయితే ఫ్రెష్ ఉంది. ఇట్లా చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకుందాం మనం బెండకాయలు. ఎట్లా అంటే నుజ్జోలో కట్ చేసుకోకూడదు, ఇట్లా కట్ చేయరు. ఈ తొడి మీద తీసేయరు, కొంచెం కాటు ఈ రకంగా కట్ చేయరు. ఎందుకంటే బెండకాయ కట్ చేసి ఇట్లా ఉడుకుంటుంది. ఇది గుంజ వరకనే బాగా సన్నగా కట్ చేసిరు అనుకో ఇక మొత్తం నుజ్జు అవుతుంది. ఈ పొజిషన్ ఉండాలి బెండకాయ ఫ్రై చేస్తే. ఇది కూడా చెప్తున్నాయి, ఇంత సైజు ఉండాలి. అన్ని బాగా సన్నగా కట్ చేయకూడదు, మామూలుగా అటు పెద్ద కట్ చేయకూడదు, ఈ రకంగానే కట్ చేసుకోరు. ఇక మనము కటింగ్లో కూడా ఉంటుంది వంట. మనం వంట అంటే ఇక ఒకరి చేతిలో అట్లయినా ఒక చేతిలో ఇట్లయినాయి అంటే ఇక ఈ కటింగు ఇవన్నీ తెలియకపోతే అంత సన్నగా కట్ చేసుకున్న వరకే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే నుజ్జు అయ్యే వరకునే అంత ఇట్లా ఇక అంటుకుంటుంది అన్నది ఒకటి వస్తుంది. మీకు అంటుకోకుండా ఎట్లా చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నా, సరేనా? ఇట్లనే కట్ చేసుకోరు అన్నీ, ఇట్లనే మొత్తం. ఇక లాస్ట్కు మొత్తం తోటి మీద తీసేయండి. ఎక్కువ తీసేయకూడదు, కూరగాయలు బట్టే ఖరాబ్ చేయద్దు, కొద్దిగా కట్ చేయండి. అన్ని ఇట్లే కట్ చేసుకుందాం. స్టైలు బెండకాయ లాస్ట్ దాకా చూడుది ఎట్లా చేస్తా అన్నది. ఎందుకంటే సింపుల్గానే టేస్ట్గా అందరూ కూడా మెచ్చుకుంటారు, సింపుల్గానే టేస్ట్గా చేస్తే. అట్లా ఆయిల్ అయితే వేసుకుంటున్నా.
ఇప్పుడు ఆనియన్ ఒక గడ్డ కట్ చేసుకున్నా. ఆనియన్ తోటి టేస్ట్ బాగా వస్తుంది. పల్లెటూళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేస్తా. ఎందుకంటే టేస్ట్గా మనం ఎట్లా చేసుకుంటుంది అన్నది. ఇక ఎవరి ఇంట్లో అయినా ఎక్కువ ఐటమ్స్ వేసుకోక అట్లా చేసుకుంటారు. ఇక 2 పచ్చిమిరపకాయలు ఇక 2 అట్లా కోసేసుకుంటారు అంతే. ఏది ఎక్కువ అన్నది ఉండదు మామూలుగానే. ఇవి ఇట్లాంటి స్వాతంతో తీయండి. బెండకాయ చేస్తే ఇట్లా కిందికి వెళ్ళి ఇట్లా అంటే కూడా మనకు మంచిగా ఎదుగుతుంది అన్నట్టు. కొద్దిగా కిందికి అంటుకున్నా కానీ వెళ్తుంది. మనమే చెయ్యాలి. బెండకాయ చేసినప్పుడు ఇట్లా అంటే గుడక మనకు సాఫ్ట్గా వెళ్తుంది. అట్లా స్పూన్లతో ఉడుకుంటుంది. ఏదానికి ఎట్లా స్పూన్ పెట్టాలన్నది ఆలోచించుకోవాలి. మనం కట్టెది పెడతామా, నాస్టిక్ పడితే కట్టెది పెట్టుర్రి అట్లా ఇటువంటిది. ఇక మనము ఇట్లాంటి గిన్నెలు పెడతాం కదా, ఈ స్టూల్ పనిచేస్తుంది. దీనికి పనిచేస్తుంది. మంచిగా గోలాలి. పచ్చితనం పోని చూపెట్టు. ఇలా గోలినాయి కదా. ఇప్పుడు పసుపు 1 టీ స్పూన్. పల్లెటూళ్ళలో ఏంటంటే పసుపు తక్కువ వేసుకుంటాము. ఇక మనము మంచిగా వేసుకుంటున్నాం అనుకో. ఇక వేసుకున్నది అయితే మనం వేసుకునేసారి మనం వేసుకున్నాం. ఇక ఇట్లా పచ్చితనం మొత్తం మిరపకాయలది, ఉల్లిగడ్డది అట్లా ఎర్ర గోలాలి. బుగ్గలలో మాడిపోవద్దు. ఇప్పుడు మనము బెండకాయలు వేసుకుందాం. ఆనియన్కు పచ్చితనం ఉన్నదనుకో మనం అంటుకున్నట్టు అవుతుంది. ఇక ఆనియన్ పచ్చితనం ఉన్నప్పుడు మనం మంచిగా గోలాలి. ఎర్ర గోలాలి. అలకగా అయిపోవాలి. అంత బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా సరతమే పనిచేస్తుంది. ఎంత బాగా ఎక్కువనే మంట పెట్టుకోండి. తక్కువ మంట పెట్టకుండా ఎక్కువనే పెట్టుకోండి. కొంచెం గోలినాక గోలని గోలిన తర్వాత మనం ఇట్లా వేయించుకుంటున్నాం కదా. మూత పెట్టద్దు. ఇక మనము ఏంటంటే ఈ పదంతో మనకు బెండకాయ అన్నది మంచిగా ఉండదు. ఇట్లా అంటుకున్నట్టు అవుతుంది. ఇట్లనే మనం వేయించుకోవాలి. ఇట్లనే ఓకే. మనము కిందికి మాడకుండా ఇట్లా అనుకుంటా గడికి కలుపుతుండాలి. మనకు ఏంటంటే కొంచెం గోలినాక ఆయిల్ ఇస్తుంది. మనం వేసింది ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా. ఆయిల్ తక్కువ వేస్తారు పల్లెటూళ్ళల్లో, ఎక్కువ వేయరు. ఇప్పుడు ఎల్లిగడ్డలు ఒక 10 పాయల దాకా ఇట్లా ఒకసారి దంచు. నలుగుట్టు ఇట్లా దంచుకుంటే బాగుంటుంది. పొట్టుతోటి దంచు మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం కారం, మీరు కారము మీరు తినదాన్ని మీకు వేసుకోండి. 3 టీ స్పూన్లు వేస్తున్నాయి సరిపోతుంది. అంటే ఇది కారం ఎక్కువ ఉండదు కాబట్టి, ఎక్కువ కారం ఉంటుంది అనుకో 2 టీ స్పూన్లు వేసుకోండి. తక్కువ ఉంటుంది. ఉప్పు ఒక 2 టీ స్పూన్లు. కర్రీకి సరిపోయేటట్టు ఇందులో వేసుకోండి. 2 టీ స్పూన్లు. 3 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 కేజీ. ఇట్లా దంచుకున్నాం అనుకో ఇది టేస్ట్ ఎల్లిగడ్డ కారం వల్ల ఇట్లనే పెట్టుకుని తినాలన్నా అనిపిస్తుంది. అంత కమ్మ ఉంటుంది. ఉప్పుతోటి దంచుకొని, ఉప్పు లేని కారం ఇది నేను సప్పగానే పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఎందుకంటే ఉప్పు లేని కారం. ఉప్పు ఉన్నదనుకో మీరు వేసుకోకూడదు. మీరు చూసుకొని వేసుకోరు. అయిపోయింది. ఉందాం ఇక ఇట్లా కమ్మగా ఉంటుంది. ఎల్లిగడ్డ సోనా అన్నది కమ్మగా ఉంటుంది. ఇళ్ళకి ఎత్తుకొని వేసుకుందాం. మళ్ళా కానీ ఇది ఏంటంటే ఇట్లా అంటుకున్నట్టు వెళ్ళిపోవాలి. ఇగో చూడు గోళ్ళ కొద్ది అంటుకున్నట్టు పోతలేదా. ఇంతకుముందు వేరే ఉంది. ఇంకా ఉడకపోతుంది. మంచిగా ఉడకాలి. బెండకాయలు ఇట్లా ఉంచితే ఇట్లా చునుగుతుంది అన్నప్పుడే మనకు పర్ఫెక్ట్ అయ్యేటప్పుడు కారం వేసుకోవాలి. మనకు ఇది ఏంటంటే ఎట్లా ఉడికిందన్న చూసుకున్నాకనే. ఇప్పుడు ఇట్లా వేసారు, ఉడకక ముందు వేసారు, వేయకూడదు. అట్లా వేస్తే బెండకాయ ఉడకది. మన కారం ఉప్పుతోటి అది కారం వస్తుంది. బెండకాయ ఉడకది. ఇక మంచిగా ఉండదు ఫ్రై. ఇది మొత్తం మనకి ఇట్లా ఉడికినాకనే ఇక సన్న మంట మీద, ఇప్పుడు సన్న మంట పెట్టి మూతనైతే పెట్టకూడదు.
మూత పెట్టిరనుకో బెండకాయ ఫెయిల్ అవుతుంది. ఇక ఆవిరితోటి ఇక మళ్ళీ అంటుకున్నట్టు వస్తుంది. ఇట్లనే గడికి ఒకసారి కలుపుకుంటా. ఇక దీన్ని ఒక 10 నిమిషాలు ఇట్లనే కలపాలి. గడికి ఒకసారి కలపాలి. ఇక మాడుతుందా ఇదంతా వేడల్పు దాంట్లో వేసుకోరు బెండకాయలు. ఎందుకంటే ఇట్లా భగవాన్ లెక్క దగ్గరికి వేసుకోకుండా ఇట్లా కిందికి ఎలా అనాలి. మనం ఎప్పుడైనా కిందికి ఎలా అనాలి బెండకాయలు. అప్పుడు మనకు ఏం ఇట్లా మీరికెళ్ళి ఇట్లా చెంచున్నది అనుకో, మీరికెళ్ళి కలిపిరనుకో అంతా నుజ్జు నుజ్జు అవుతుంది. కిందికెళ్ళి మనం ఇట్లా ఫ్రై అంటే ఇట్లా గోల్నా కొద్ది ఇక్కడికి వెళ్ళి ఇట్లా మనం కలుపుట్లా అండుట్లా కుడుకుంటుంది. చేతి వంట అంటే అట్లా ఉంటుంది. గోలని పల్లెటూరులో ఇట్లా వేసేసుకుంటాం. నూనె ఎక్కువ వద్దు, ఏమద్దు. ఇట్లా కిందికి వెళ్ళి మనము కింది నుంచి ఇట్లా సలాతం ఉంటుంది కదా, ఇట్లా అంటుకోకుండా ఎట్లా ఉడికింది బెండకాయని చూపిస్తాను నేను. ఇట్లా ఉడకాలి, మంచిగా మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికిందంటే ఫ్రై మంచిగా ఉంటుంది. మనం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు ఏదంటే అప్పటిదప్పుడే పల్లెటూరు కచ్చి అట్లా వేస్తారు. ఇక కొత్తిమీర మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక నేను ఉన్నదాన్ని వేస్తున్నా. కొత్తిమీర ఇష్టం బాగా. ఇక కొత్తిమీర వేస్తారు లేకుంటలేదు. ఈ కరివేపాకు అంటే ఇండ్లలో చెట్లు ఉంటాయి, వేసేస్తారు. ఏది కొనకరారు ఎక్కువ, ఇంట్లో ఉన్న వీటితో మెయింటైన్ చేస్తారు. పల్లెటూరులలో ₹1 పెట్టి ఏది కొనరు. ఇంట్లో వీటితోటే, ఇంట్లో బెండకాయలు వాళ్ళకి వండుతాయి కదా, వీటితోటి ఎవి కొనకరాదు. ఎవి ఉంటే వీటితోటి ఇంట్లో మనకి ఎవి ఉన్నాయో వీటితోటే మెయింటైన్ చేసుకుంటుంది. అప్పుడు కొత్తిమీర ఇష్టం కాబట్టి నేను వేసుకుంటాను. మీకు ఫ్లేవర్ నచ్చకుండా తీసేది. ఇక నేనైతే వేసుకుంటా. ఆరోగ్యం కూడా మనకు మంచిది. ఇట్లా ఎట్లున్నాయి చూడు. ఇప్పుడు బెండకాయలను చూడదు, ఏమన్నా జిగురు ఉన్నదా. నేను కరివేపాకు వేసిన, కొత్తిమీర వేసిన, ఇట్లా అంటే ఇట్లా రావాలి. ఇక అంటుకున్నట్టు ఉంటుంది అంటారు. అంటుకున్నట్టు ఎట్లుంటుంది. ½ కిలో బెండకాయలు ఎంత మంచిగా అయింది. 4 తినచ్చు కూర. 4 ఖచ్చితంగా 4 తింటారు. ఇప్పుడు ఎల్లిగడ్డ, కారం, ఉప్పు మనం దంచుకున్నాం కదా. ఇక చేతితో వేయండి నడవది. మన చేతితో చేయండి ఏది నడవది. ఇక మీరు ఇలా పచ్చి కొబ్బరి గుడక వేసుకొని దంచుకోవచ్చు ఉంటే. ఇక మీరు వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేసిన నేను. ఈ కారంలోనే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, మనం దేవుని కొట్టుకుంటాం కదా, కొద్దిగంత వాక్కేసుకొని దంచుకొని రుచి వస్తుంది. ఎల్లిగడ్డ, కారం దంచుకున్నాం కదా. ఇలా కొంచెం పచ్చి కొబ్బరి మనకు కొబ్బరికాయలు కొట్టుకునే ఉంటాయి కదా, ఉంటే వేసుకోరు, లేకుంటే లేదు. ఏంటంటే పల్లెటూరులో అట్లా ఉండకపోతే కూడా వేసుకోరు, ఉంటే వేసుకోరు. దీంతో దంచుకోరు. దీంతో దంచుకుంటే పిల్లలు కూడా కమ్మతనంలా అందినట్టుంటుంది. ఇట్లా కలుపుకుంటారు. కొద్దిసేపు ఉండాలి. మూత అన్నది వాడకూడదు. ఎందుకంటే మనము దీనికి అంటుకున్నట్టు ఉంటుంది కదా, ఆవిరి అన్నది పడే వరకునే బెండకాయ ఖరాబ్ అవుతుంది. ఇట్లా కిందికి గీకినట్టు అనుకుంటా ఇట్లా కలుపుకోవాలి. బెండకాయ ఫ్రై అంటే వదలకుండా తింటాం, అంత కమ్మ ఉంటుంది. ఇక ఏం చెప్పలేను నేను. పచ్చి కొబ్బరి వేసుకోవాలి, ఎండు కొబ్బరి వేసుకోవద్దు. వేసుకోవాలంటే ఈ ఎల్లిగడ్డ కారం దంచినాం చూడు, అప్పుడు వేసుకొని దంచుకోవచ్చు. పిల్లలకు గుడక మంచిది ఆరోగ్యానికి. మనం కొబ్బరికాయలు కొట్టుకున్నది ఉంటే గుడక నాకు ఉన్నది, కానీ మళ్ళీ మీరు ఓదమని లేకుంటే వేసుకోపోతే అట్లా వేసుకోపోతే మంచిగా ఉండవేమో అంటారా అని నేను వెయ్యలే. వేసుకుంటే ఉడక కమ్మ ఉంటుంది. అట్లా గుడక చేస్తా. ఎన్నో రకాలు చేస్తా బెండకాయ ఫ్రై అంటే, ఒక రకం కాదు. కరివేపాకు, కొత్తిమీర కనబడుతుందా ఏమన్నా. బెండకాయ ఫ్రై. దీన్ని ఫ్రై అంటారా, కర్రీ అంటారా? ఫ్రై అంటే ఇక పొడి పొడిగా అసలు అతుక్కోకుండా ఫ్రైయేనా? ఫ్రై అన్నంకి కూడా మంచిగా కలుస్తుంది. టమాటా వేయలే, ఫ్రై ఇట్లా పల్లెటూరులో సింపుల్ గా ఇట్లా చేసుకుంటారు. టమాటా లేకుండా ఇది లేకుండా టమాటా వేయకుండా ఇట్లా చేసుకుంటారు. పల్లెటూరు పద్ధతి, పల్లెటూరు స్టైలు. అమ్మమ్మల నానమ్మల కాలం నాటి స్టైల్ మమ్మీ వేసేసింది. సింపుల్ గా మనకి ఖర్చు కూడా పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కాకుండా తక్కువ వాటితోటి మమ్మీ వేసేసింది. కమ్మ ఉంటది. ఇట్లా వేసుకోరు ఒకసారి, ఇట్లా వేసుకుంటే కూడా నచ్చుతుంది మీకు, బాగుంటది. మమ్మీ స్టైల్ ఒకసారి ట్రై చేయరు, మీకు నచ్చుతుంది గ్యారంటీగా. చిన్నప్పటి నుంచి తిన్నాం కదా. రైస్ వేడిగా ఉంది.
వేడి వేడి రైస్. అమ్మమ్మ ఇట్లా చేస్తుంది. బెండకాయ ఫ్రైయే కదా అని సింపుల్ గా తీసేయకుర్రి, ఇది వస్తేనే వంట వచ్చినట్టు మమ్మీ చెప్తుంది. బెండకాయ ఫ్రై చేసినట్టు మీకు వంట వస్తుంది, ఆలుగడ్డ ఫ్రై చేసినట్టు మీకు వంట వస్తుంది అన్నది మీకు వంట వచ్చిన వాళ్ళు వేయగలుగుతారు, వంట రాని వాళ్ళకి కుదరయి అవి. మీకు వంట కన్ఫర్మ్ అని నేను చెప్తా, మైమర్చి తినాలి. బా కమ్మగా ఎల్లిగడ్డ దంచి అట్లా మస్తు అంటే మస్తు ఉంది, మస్తుంది మమ్మీ. పల్లెటూరు నాటు అంటే నాటే ఉంది, నాటే ఉంటుంది. వంట తగ్గేదలే టేస్ట్ లో దగ్గం, మనం దగ్గం. ఉప్పు కారాలు మీ ఆప్షన్, ఒక్కసారి చేసుకుంటే మరవకుండా మళ్ళా చేసుకుంటారు వంటలు, అంత బాగుంటాయి. ఆయిల్ తక్కువలా ఇట్లా ఎట్లా చేసుకోవాలన్నది బెండకాయ ఫ్రై నేను చూపించిన. అసలు అతుక్కోలేదు, ఒకదానికి ఒకటి అతుక్కోలేదు. ఆయిల్ ఉడకాయ కొంచెం అతుక్కోలేదు ఆయిల్ కూడా. బెండకాయ చేయరాక ఇబ్బందులు పడి బెండకాయ మానేసేటోళ్ళు కొడుకున్నారు. అవునా? ఉన్నారా? ఉన్న వాళ్ళు కామెంట్ చేయుర్రి. ఉన్న వాళ్ళు అర్జెంట్ చేసేసుకోరు. మన ఛానల్ చూసిన వాళ్ళు అయితే చేసుకోర్రి. మన వాళ్ళకైతే అందరికి బెండకాయ ఫ్రై రావాలి, అందరు తినాలి. ఇది తింటే బ్రెయిన్ కూడా మంచిది అట్లా, పిల్లలకి హెల్త్ కు మంచిది. అలా బాక్స్ లో పెడితే మొత్తం బాక్స్ కాల్ చేసుకుని వస్తారు. ఉప్పు కారాలు వాళ్ళ ఇష్టము వేసుకున్నాడు. సూపర్ ఉంది. తక్కువ వేసుకుంటారు ఎక్కువ వేసుకుంటారు మీ ఇష్టం. మస్తు అంటే మస్తు ఉంది. నన్ను నమ్మి వేసుకోరు, ఇక తిరుగులేదు. నాటే ఉంటది. పల్లెటూరు అంటే నాటు కదా, నాటే. ఖతర్నాక్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. పక్కకు బటన్ ఉంటది, బటన్ అయితే వస్తుర్రమ్మా. హైప్ బటన్ నొక్కి పాయింట్స్ ఇవ్వరు, మనకి పాయింట్స్ ఇచ్చే ఆప్షన్ వచ్చింది. మన వీడియోలు అన్ని